మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ను బ్లాక్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిపి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మిస్ అయిన, చోరీకి గురి అయిన 200 మొబైల్ ఫోన్లను తిరిగి యజమానులకు అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 25,68,997 రూపాయల విలువ గల సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్టు సిపి తెలిపారు. ఇటీవలి కాలంలో సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైందని, మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే మనిషి అయోమయానికి గురి అవుతున్నారని చెప్పారు. వాటి ద్వారా ఇమీడియట్ గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే ఓడుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఈ ఫోటోలో బ్లాక్ చేస్తే తీసుకున్న వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్ గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి ఓడుకున్న సెల్ ఫోన్స్ ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్ గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5,280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఈ ఫోన్ లక్ష్యం అవుతుందని చెప్పేసి సలహా ఇచ్చిన వేళ మా చెన్నూరు పోలీస్ స్టేషన్ యందు మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ని నెలలకు మేము ఫోన్ కూడా పొందడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సంప్రదించి ఫోన్ పొందవచ్చు. 23 సెప్టెంబర్ 2023లో పోయింది. వినాయకుడి దగ్గర మా బ్రదర్ది ఫోన్. యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ పడుకున్నప్పుడు నైటే పోయింది ఫోన్. చాలా కొత్త ఫోన్. అప్పటి నుండి మేము చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం, దొరుకుతుందా లేదా అని. హోప్ఫుల్లీ మీ దయ వల్ల దొరికింది. థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సిఈఐఆర్ పోర్టల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఫోన్ లేదు, మరి మీకు ఎందుకు పోయిన ఫోన్ దొరకదు, దాని గురించి ఎందుకు బాధ పెట్టుకుంటామని చెప్పి మా చుట్టుపక్కల వాళ్ళు కొన్ని రోజులకు పోలీస్ స్టేషన్ పోయి అప్లికేషన్ చేసినాం. మన బాక్స్ తీసుకుపోయి చూపెట్టాను. చూపెడితే దాని ప్రకారంగా టెక్నాలజీ తోటి దొరికిందని నాకు నవంబర్లో చెప్పారు. మేము కూడా ఆశ వదిలేస్తున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. ఇలా కొన్ని ముఖ్యమైన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఏడ్చింది కూడా తను. ఇక దొరకదు అని బాధపడ్డాం.